ఫుల్ గా కలిపి నేను కళ్ళు మూసుకొని తీస్తాను. ఓకేనా? అందుకే నాకు ఈ మధ్య వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయి. పిల్లలందరి చేతుల మీదుగా మీరు ట్యాగ్ చేసిన ఫొటోస్ అవన్నీ. ఆలివ్ మట్టి గణపతికి 10 గ్రాముల బంగారు కుంకుమర్ణ. అదృష్టవంతులు ఎవరో తెలిసిపోతుంది ఇంకొక నిమిషంలో. అందరూ గట్టిగా క్లాప్స్ పెట్టండి. ఈ ఈవెంట్ కి వచ్చిన బుడ్డి పిల్లలందరికీ చక్కగా వినాయకుడు మట్టి విగ్రహాలు కార్యక్రమంలో మా పట్టువసలో కూడా ఒక భాగం అయింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మాకు తెలియదు, మీరే ఓపెన్ చేయాలి. ఈ రోజు ఈవెంట్ మాత్రం చాలా బాగా అయింది. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం శ్రావణ లక్ష్మి లాగా రెడీ అయ్యి బయలుదేరాము. నేను ఇంకా అర్ణగారు నాతో పాటు రాకపోతే అసలు ఊరుకోనని చెప్పాను అనమాట. అర్ణగారిని కూడా బయలుదేరించాను. శ్రావణ శుక్రవారం శ్రావణి రావడం మా అదృష్టం. థ్యాంక్ యూ. హాయ్, హలో. చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. అర్ణగారు బిజీ అయిపోయారు కానీ మళ్ళీ వస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎంత బిజీ ఉన్నా ఫ్రెండ్స్ కోసం మాత్రం వచ్చేయాలి. చాలా థ్యాంక్స్ అండి. ఇద్దరం కలిసి మన ఆలిమిటాయ్ స్టోర్ కి బయలుదేరాము. KBHP లో 9th phase లో ఉన్న ఆలిమిటాయ్ కి. ఇంకా ఇక్కడ నుంచి గంట పట్టచ్చు కదండి. ఓహో, బయట ఎక్కడ చూసినా పెద్ద వినాయకుడు విగ్రహం అసలు ఎంత బాగున్నాయంటే భలే ఉన్నాయి. అసలు హైదరాబాద్ లో వినాయక చవితి ఎక్స్పీరియన్స్ చేయడం అదొక చాలా పెద్ద విషయం. అది మాత్రం వినాయక చవితి అంటే హైదరాబాద్ అంటే వినాయక చవితి. చూడండి వినాయకుడు ఎంత బాగుంది. ఆల్రెడీ అన్ని తీసుకెళ్లిపోతున్నారు. అద్భుతం అసలు. ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి ముందే పెట్టేస్తారు కదండి. తీసుకెళ్ళడం అన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి. అవునా? చూడాలైతే. మనకు దగ్గర దూరం అండి అది. కొంచెం పర్వాలేదు, వెళ్ళొచ్చు. మరి ఈసారి వినాయక చవితి టైంలో ఇక్కడ ఉండడం నిజంగా నా అదృష్టం అనమాట. మామూలుగా ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం ఏ టైంలో చేస్తారండి? అంటే ఎన్ని డేస్ కి? 11 days కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. అసలు ఆ టైంలో ఉంటది. మెయిన్ మా ఇంటి దగ్గర కాప్రా లేక్ చెప్పాను కదా, ఆ లేక్ సైడ్ అయితే మొత్తం సికింద్రాబాద్ సర్కిల్లో వినాయకులు అన్ని ఆ కాప్రా లేక్ లోనే అనమాట నిమజ్జనం. అసలు 11 days కన్నుల విందుగా ఉంటది అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కరెక్ట్ గా 5 to 6 అయ్యేసరికి అక్కడ కూర్చుంటారు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అంటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అనమాట. పిల్లలు ఎవరైనా సరే మేము సడన్ గా అరిచి ఆగిపోయినా అనండి అంటూ ఉంటారు. అలా ఊరేగింపులు వెళ్తూ ప్రసాదాలు అవి పంచడము, వద్దురా బాబు అన్న ప్రసాదం తినాలి అనుకొని చిన్న పిల్లలు అందరూ ఇస్తూ ఉంటారు అనమాట. అసలు భలే వైభవంగా ఉంటది కాప్రా లేక్ సైడ్ అంతా కూడా. ఎవరైనా సరే అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఆ నిమజ్జనాలు అవి చూడడానికి. అవును, నేను ఆ టైం వరకు ఉన్నావు కానీ నాకైతే అది చూడాలనిపిస్తుంది అనమాట. నిమజ్జనం జరిగితే ఇంకా అసలు ఆ హుషారు గాని పిల్లలందరూ కార్లు కూడా డిక్కీ ఓపెన్ చేసేసి కారులోని వినాయకుల్ని పెట్టి ఊరేగించి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇళ్లలో వినాయకులు కూడా అంత బాగా ఊరేగిస్తారు. మొత్తం బ్యాండ్ మేళంతో వస్తారు. అసలు ఇంకా చిన్న పెద్ద ఏం తేడా ఉన్నది. ఆడ మగ అందరూ కలిసి పైన పెద్ద లారీల మీద డాన్స్ వేసుకుంటూ చేస్తూ భలే ఉంటది. చాలా బాగుంటది. మేము కూడా అంతే. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే చాలు, నిమజ్జనం టైంలో అయినా కానీ అది వినాయకుడిని తెచ్చి పెట్టినప్పుడు కూడా ఇంకా గెంతులు అనమాట ఫుల్ గా. ఇంకా ఆలోచించాం. ఊర్లో అయినా కొంచెం ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే పెద్దోళ్ళు చూసినా చుట్టాలు చూసినా అమ్మో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా గెంతితే అని చెప్పి కొంచెం మొహమాట. మీరు మళ్ళీ చెప్పక్కర్లేదు, బ్యాంకాక్ వీడియోస్ అన్ని చూస్తాం. బ్యాంకాక్ లో ఎన్ని రకాల వినాయకులు ఉన్నారో, ఎన్ని రకాల అమ్మవార్లు ఉన్నారో అన్ని చూపించేసారు. ఇంకేం లేనట్టు చూపించడానికి అసలు ఎంత బాగుంటాయో. ఇంకా చాలా ఉందండి. ఇప్పుడు వరకు నేను చూపించింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఓకే, ఇంకా చూపించాల్సింది 80% ఉంది. కాకపోతే ఈ మధ్య పిల్లలతో బాగా ఎక్కువ పని ఉండడం, ఈ హడావిడ్లు అన్ని చూసుకొని ఇంకా ఈ మధ్య వీడియోస్ కొంచెం స్లో అయ్యాయి అనమాట. కానీ మళ్ళీ వన్స్ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ మనం యథావిధిగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ లోపు మేము పాత వీడియోలు అన్ని పెట్టుకొని రిపీట్ కొడతాం. అందుకే నాకు ఈ మధ్య వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి, మీ అందరి అభిమానం నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఎప్పుడు మా అభిమానం ఉంటది. అండ్ మీరు కూడా అలా గలగలా మాట్లాడుతూ ఉంటే అసలు అందరికి ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో మన వేరే పక్కింటి పిల్ల కూడా కాదు, మన ఇంటి పిల్ల అని అనుకుంటారు. పిల్ల కాదు, మన ఇంటి పిల్ల. థ్యాంక్ యూ అండి. ఎప్పుడైనా చాలు ఇంకా వీడియోస్ ఏం చేస్తాంలే, అంత ఇంకెన్నాళ్ళు చేస్తాంలే అనుకున్న టైంలో
ఇలాంటి మాటలు వింటుంటే మీరు అందరూ చెప్పిన మాటలు మీ అభిమానం చూస్తుంటే ఇంకా ఆబుద్ధి అయ్యేదన్నమాట. ఇంకా అసలు చూపించాలి, మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఎంకరేజ్మెంట్. సో ఖచ్చితంగా కష్టపడైనా ఇంకా చేస్తాను మంచిగా. ఇంకా కావాలి మాకు కూడా. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యు. మళ్ళీ ఏంటంటే మనం ప్యూర్ ట్రావెల్ బ్లాగ్స్ చేసామంటే చూడరు. అంటే లైఫ్ స్టైల్ బ్లాగర్ కాబట్టి లైఫ్ స్టైల్ ని చూపిస్తూ ట్రావెల్ చేయాలన్నమాట. అదే ఫుడ్, ట్రావెల్, కిడ్స్, ఇంకేది లేదు, మొత్తం అన్ని మనం చేయగలిగేది అంతే. ఇంకా నెక్స్ట్ మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తే చూడాలనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఎలాగైతే అనుకుని ముందుకు నేను కూడా లైఫ్ స్టైల్ బ్లాగ్ కదా, స్మార్ట్ అరుణ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. స్మార్ట్ అరుణ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అరుణ గారు రీసెంట్ గా స్టార్ట్ చేశారు మళ్ళీ కొత్తగా. అంటే ఆవిడది ఫిట్నెస్ వేరు, ఈ లైఫ్ స్టైల్ స్మార్ట్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ బ్లాగ్స్. మేము హైదరాబాద్ లో విశేషాలన్నీ చూడొచ్చు చక్కగా అక్కడ. మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ బుల్లి గణపయ్యను చూస్తుంటుంటే. ఈ రోజు మన ఆలివ్ లో జరగబోయే ఈవెంట్ కి మనల్ని ఇన్వైట్ చేసిన దొర్రాజు గారికి చాలా థ్యాంక్స్. ఇంత మంది యూట్యూబ్ ఫ్యామిలీని ఒకే దగ్గర మీట్ అయ్యే అవకాశం కల్పించింది మన ఆలివ్ మిఠాయి. ఇంకా మన వాళ్ళతో ఫుల్ గా ముచ్చట్లు పెడదాం అనుకుంటున్నాను. అసలే అందరూ ఎక్కడెక్కడ నుండి చాలా దూరం నుండి వచ్చారనమాట. ఇంక చిన్న చిన్న పిల్లలతో మన సబ్స్క్రైబర్స్ అందరి సమక్షంలో లక్కీ డ్రా జరగబోతుంది ఇప్పుడు. ఫోటో పెట్టు బంగారం పట్టు కాంటెస్ట్ లో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఆలివ్ మిఠాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ కి ట్యాగ్ చేశారంట ఫొటోస్. చూడాలి మన వినాయకుడి దయ వల్ల బంగారాన్ని ఎవరు గెలుచుకుంటారో. మరొకసారి ఆలివ్ మిఠాయి అభిమానులకు, ఈ రోజు డ్రాకి విచ్చేసిన బ్యాంకాక్ పిల్ల గారి అభిమానులకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి. డ్రా తీసి ₹1,00,000 విలువైన బంగారం ఇస్తామని మేము అనౌన్స్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా స్పందన వచ్చింది. చాలా మంది ఎంతో ఉత్సాహంగా హ్యాపీగా పాల్గొన్నారు. వాళ్ళల్లో విజేత ఎవరనేది మనం దీంట్లో డిక్లేర్ చేసే ముందు ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే మేడం, ఒక 5 కన్సలేషన్ ప్రైజులు తీసి లాస్ట్ లో బంగారం అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ 5 విజేతలు తీసిన తర్వాత వాళ్ళలో ఎవరికన్నా బంగారం డ్రా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఫస్టే ₹1,00,000 బంగారం డ్రా తీసేద్దాం. ₹1,00,000 అంటే ఇది ఆల్మోస్ట్ 10 గ్రాముల బంగారం అండి. ఇది ఈ కుంకుమ భరణ దాదాపు ₹1,19,000 విలువైంది. బంగారు కుంకుమ భరణ మన కస్టమర్లకు ఇస్తున్నాం. సో బిగ్ థ్యాంక్స్ మీకు. ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి అనేక మంది ఈ రాఖీ పండుగని హ్యాపీగా జరుపుకుంటున్నారు. అలాగే ఈ శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అవటం, మా షాపుకి మీరు విచ్చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు ఎంతో మిమ్మల్ని అభిమానించే అభిమానులందరినీ కూడా కలవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం ఇలా అందరితో కలవడం అనమాట ఇలా లైవ్ లో. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి రాజు గారు. మీ చేతుల మీదుగా డ్రా తీయాలి. చాలా మంది వినాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ చూస్తుండగా మనం డ్రా తీస్తున్నాము. బంగారం కుంకుమ భరిణ ఓపెన్ చేసి చూపిస్తాము. మేడం మీ చేతులతో చూపించండి అందరికి. 10 గ్రాముల బంగారు కుంకుమ భరిణ. సో ఈ లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ భరిణ సొంతం చేసుకోవచ్చు అనమాట. యూజువల్ గా ఇది మామూలుగా ఈ కాన్సెప్ట్ గురించి నేను చెప్తున్నప్పుడు చాలా మంది కమెంట్స్ చేశారనమాట. అక్క మీరు ఎప్పుడు ఇలా చెప్తారు, మేము పెట్టినా మాకు రాదు, సో ఎందుకు మేము అందుకే మేము పెట్టము. సో అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇదంతా లైవ్ లో ప్రతిదీ ఆలివ్ లో ఎప్పుడు ఏది కండక్ట్ చేసినా గానీ మనకి అంతా లైవ్ లోనే జరుగుతుంది. సో చాలా జెన్యూన్ గానే తీస్తారు. ఆలివ్ మిఠాయిలు నిజాయితీ గల మిఠాయిలు మేడం. ఆలివ్ అంటే నిజాయితీ అంటే ఆలివ్. ఈ ప్రోగ్రామ్ ని లైవ్ లో చూస్తున్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, ఇంత మందిలో విజేత ఒకళ్ళు ఉంటారు. ఆ విజేతే కాకుండా 5 కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తారు. కాకపోతే మీ ప్రైజ్ రాలేదని ఎవరు బాధపడమాకండి. మీ అందరికి ఒక గొప్ప ఛాన్స్ ఇస్తాం. అది కూడా మేము ఇన్స్టాలోనే మళ్ళీ అనౌన్స్ చేస్తాం. సో చూడండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా చాలా మంచి ఐడియాని తీసుకొచ్చారు. సో వేచి ఉండాలి మనం ఏది అనౌన్స్ చేస్తారా అని చెప్పి. అలాగే మేము రీసెంట్ గా ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాము. డ్రాయింగ్ కాంపిటీషన్ లో పిల్లలకి ₹1,00,000 క్యాష్ అవార్డు ఇచ్చాం. దాంట్లో మేము 100
కన్సలేషన్ ప్రైజెస్ అనౌన్స్ చేశాం. కానీ విశేషం ఏంటంటే దాదాపు 1400 మందికి కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చాం. అంటే మేము అనౌన్స్ చేయలేదు, అది పిల్లలు డిసప్పాయింట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అందరికి ప్రైజ్ కొరియర్ చేయడం జరిగింది. చాలా గ్రేట్ అండి. ఓకే, మీరు అందరూ ట్యాగ్ చేశారా ఫొటోస్? దీన్ని కలపాల్సిందిగా చిన్నపిల్లలు కోరుతున్నారండి. అమ్మ మీరు బాగా కలపాలి, రండి. బుడ్డి బుడ్డి పిల్లలందరినీ తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళందరి చేతుల మీదుగా కలపమన్నాము. బాగా కలపాలి. ఇవన్నీ ఏంటో అనుకుంటున్నారేమో. ఓ ఫుల్ గా ఇంకా పిల్లలు హుషారు చూడండి, అసలు ఎక్కడ ఆగట్లేదు. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. మీరు కూడా రండి, ఆల్ పిల్లలు చూడండి ఎంత మంది పిల్లలు. ఒక్కటి పడిపోయింది, కింద పడిపోయింది, ఒకటి కింద పడిపోయింది. ఎవరిది మిస్ అవ్వకూడదు. పిల్లలందరూ ఇంకా ఫుల్ గా పిల్లలందరి చేతుల మీదుగా మీరు ట్యాగ్ చేసిన ఫొటోస్ అవన్నీ రోల్ చేసి పెట్టారన్నమాట. ఇందులో ఫస్ట్ ప్రైజ్ బంగారు బహుమతి అనండి. ఓకే, తర్వాత కన్సలేషన్ ప్రైజ్. మీరు అందరూ ఆలివ్ పేజ్ కి ట్యాగ్ చేసిన మీ పిక్చర్స్ అన్ని చిన్న చిన్న కాపీస్ తీసి ప్రింట్ తీసి ఇలాగా రోల్ చేశారనమాట. నీట్ గా ట్యాగ్ చేసిన ఎవరిది మిస్ అవ్వలేదు. అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇంతమంది నా వీడియో చూసి ట్యాగ్ చేశారా అనిపించింది. నేను అప్పటికి కూడా చెప్పాను వీడియోలో, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే గెలుచుకుంటే నాకు చాలా సంతోషం అని చెప్పి. సో ఈ రోజు ఈ లక్కీ డ్రాలో ఎవరు వస్తారా అని చెప్పి నాకైతే చాలా చూడాలి. మరి ఇప్పుడు వరకు కలిపి తీయాలి మేడం, బాగా కలిపి తీస్తాను. ఇప్పటి వరకు అయితే పిల్లలు మొత్తం ఫుల్ గా కింద నుంచి పైకి, పై నుంచి కింద ఫుల్ గా కలిపేశారు. మీరు కూడా లోపల నుంచి తీయాలి. లోపల నుంచా? ఓకే ఓకే. అదృష్టవంతులు ఎవరో తెలిసిపోతుంది ఇంకొక నిమిషంలో. అందరికి గట్టి క్లాప్స్ పెట్టండి. ఆలివ్ మిఠాయి ఫోటో పెట్టు బంగారం పట్టు డ్రా జరుగుతుంది. చాలా మంది వినాయకుళ్ళు ముందుగా మంచిగా లక్కీ డ్రా జరుగుతుంది. గణపతి బప్ప, గణపతి బప్ప. ఓకే తీయండి మేడం. మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు మా కోసం విజేత ఎవరో బయటించడానికి. అదే ఫుల్ గా కలిపి కలిపి నేను కళ్ళు మూసుకొని తీస్తాను. ఓకేనా? ఈ శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం విజేత, ఈ లక్కీ డ్రాలో విన్ అయిన విజేత శ్రావణ లక్ష్మీదేవి ఎవరో చూద్దాం. ఈ బంగారు కుంకుమని ఎవరికి వెళ్తుందో చూద్దాం. ఓం శ్రీ గణపతి అయిన మహా. తీసేస్తున్నాను, రెడీగా ఉన్నారా? ఇట్లా చేతితో పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. తీసేసా. రెడీ 1 2 3. ఓకే, వచ్చేసింది చేతిలోకి. ఇప్పుడు చెక్ చేయాలి. రాజు గారు మీరైతే ఓపెన్ చేయండి, నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. ఇది మీ చేతుల మీదుగా నవ్వాలి, మాకు తెలవదు, మీరే ఓపెన్ చేయాలి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఎవరు? స్వాతి సిరిపురం 27. ఇదేదో మీ ఊరు వాళ్ళకి తగిలింది. వైజాగ్ వాళ్ళు ఉన్నారు. వైజాగ్ స్వాతి సిరిపురం అంటే ఎవరు? ఈ లక్ష్మీదేవి చక్కగా వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతూ ఈ బంగారు కుంకుమని గెలుచుకున్నారు. చాలా బాగా అలా ఇన్స్టా పేజ్ స్క్రీన్ షాట్ తీసి మరి పెట్టారనమాట మీ నేమ్ వచ్చేలాగా. స్వాతి సిరిపురం గారు ఎక్కడున్నారు? హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు గనక ఈ డ్రాలో లైవ్ లో అవైలబిలిటీ ఉంటే ఒక నెంబర్ చెప్తాము, ఆ నెంబర్ కి ఫోన్ చేయండి. 7311227775. అస్సలు లేట్ చేయొద్దు, ఫోన్ చేయండి. విజేత ఈవిడే. ఆవిడది కాదండి ఫోన్ నెంబర్, అంటే మాకు కాంటాక్ట్ చేయడానికి ఆ నెంబర్ కి చేయమన్నాం. ఈవిడ ఫోన్ నెంబర్ ఏంటి అనేది మేము వాళ్ళ ఇన్స్టాలోకి వెళ్ళి వాళ్ళతో మేము కాంటాక్ట్ అయ్యి అనౌన్స్ చేస్తాం. మీరు కనుక ఒకవేళ లైవ్ లో ఉంటే ఈ నెంబర్ కి చేస్తే ఇది కంపెనీ నెంబర్, మేము వాళ్ళకి రెస్పాండ్ అవుదామని. స్వాతి గారు సిరిపురం, ఒక్కసారి మనం కంప్యూటర్ లో చెక్ చేయొచ్చేమో ప్రయత్నం చేయండి. తీసి జాగ్రత్త పెట్టండి, స్క్రీన్ షాట్ తీసి. స్క్రీన్ చూసుకోండి ఒకసారి, స్క్రీన్ కి దగ్గరగా చూపిస్తున్నాను. ఆవిడదే బంగారం కుంకుమ. ఈ బంగారం కుంకుమ కూడా మీదే. ఇంకొక 5 పట్టు చీరల విజేతలు కూడా ప్రకటించబోతున్నాము. ఫస్ట్ ప్రైజ్ రాసుకోండి సాయి గారు, ఇది రాసుకొని మీ దగ్గర పెట్టండి. ఇంకొక 5 విజేతలు ఎవరనేది కూడా ప్రకటిస్తున్నాము. సో ఇప్పుడు 5 విజేతలు తీయండి మేడం. సో మనకి ఏంటంటే మనకి కుంకుమ బర్ణంతో పాటు కన్సలేషన్ ప్రైజెస్ అని చెప్పి ఒక 5 ప్రైజెస్ పట్టు చీరలు ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. సో వాళ్ళని కూడా సెలెక్ట్ చేద్దాము. గణపతి బప్ప,
గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా మట్టి వినాయకులకి ఈ 5 పట్టు చీరలు బ్యాంకాక్ పిల్ల గారి షాప్ లో కొన్నాను. మన పట్టు వస్త్రాల నుంచి తీసుకున్నారు. పట్టు వస్త్ర దాంట్లో కొన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షాపింగ్. పట్టు వస్త్ర దాంట్లో కొని ఈ 5 విజేతలకు ఇస్తున్నాము. అది మేడం గారి షాప్. ఓకే, థ్యాంక్ యూ. సో భూక్య మాధవీలత అమ్మ మీకు వచ్చిందమ్మా పట్టు చీర. కంగ్రాచులేషన్స్ మాధవీలత గారు, కంగ్రాచులేషన్స్ మీకు పట్టు చీర. ఓకే ఓకే, ఇది పట్టు చీర మీరు గెలుచుకున్న పట్టు చీర. సెకండ్ విన్నర్ ఎవరో చూద్దాము. వీళ్ళు ఎవరో చక్కగా చిన్న పిల్లలు రాఖీ కట్టుకొని మంచి పట్టు చీర వాళ్ళ మదర్ కి ఇవ్వచ్చు. ప్రభా ప్రిన్సెస్ అంట వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో చూడండి, మీరు ఒక పట్టు చీరని గెలుచుకున్నారు. సెకండ్ విన్నర్ మీరు. మీరు గెలుచుకున్న పట్టు చీర ఇది. మంచి శుభకరమైన కలర్. పట్టువస్త్ర.com నుంచి పట్టు చీరలు వచ్చినాయి. వాళ్ళు ఇస్తున్నారు ప్రైజ్. ఈ అవకాశం కల్పించిన రాజు గారికి చాలా ధన్యవాదాలు. కలపండి మేడం, బాగా కలపండి, మంది బాగా కలపండి. కలపాలవుద్దా? ఇలా కలవట్లేదు. ఇలా వేసేవాళ్ళు రాలేదా? నెక్స్ట్ థర్డ్ విన్నర్ ఎవరో చూద్దాము. సో థర్డ్ విన్నర్ ఓపెన్ చేయండి రాజు. హ్యాపీగా ఉందక్క ఈ రోజు మిమ్మల్ని చూడడం. అసలు ఐడియా బాగుందండి. చక్కగా ఇన్స్టాలో అలాగా స్క్రీన్ షాట్స్ తీసి ఐడి పోకుండా నీట్ గా స్క్రీన్ షాట్ తీసి క్లియర్ గా పెట్టారనమాట ఫొటోస్. తిను ఎవరో కిస్సు అని చెప్పి ఏదో నెంబర్ ఉంది 143432 అని. ఈ ఐడి ఎవరిదో? కిస్సు అంట. సో మీరు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. మీరు గెలుచుకున్న పట్టు చీర ఇది. సో సేవ్ చేసుకోండి. ఒక పావు గంటలో మొత్తం విన్నర్స్ లిస్ట్ ఇన్స్టాలో పెట్టేస్తామండి. వాళ్ళందరికీ ఒక పోస్టర్ తయారు చేసి పెట్టేస్తాం. ముందుగానే అన్ని పెట్టేయడం జరుగుతుంది. దీంట్లో వైలెట్ చీర, థర్డ్ ప్రైజ్ వైలెట్ చీర, పట్టు వస్త్ర వారి వైలెట్ చీర. నెక్స్ట్ ఫోర్త్ విన్నర్ మేము బ్యాంకాక్ పిల్ల గారితో డ్రా తీస్తామని చెప్పాం కాబట్టి మీరే తీయాలి. రాజీ నంబారి అని ఉంది. నంబర్ 1606 అని చెప్పి ఈ ఐడి ఎవరిదో. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీరు ఫోర్త్ విన్నర్. మంచి పట్టు సారీని గెలుచుకున్నారు. మీ సక్సెస్ ని మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి చివరిగా ఇంకా ఫిఫ్త్ విన్నర్, లాస్ట్ ఫిఫ్త్ విన్నర్ గణపతి బప్ప. ఆలివ్ మట్టి గణపతికి. ఫిఫ్త్ విన్నర్ ద కూచిపూడి డాన్సర్ తీర్థ అంట. సో కంగ్రాచులేషన్స్ అండి మీకు. మీరు ఫిఫ్త్ ప్రైజ్ లో ఇంకొక పట్టు చీర గెలుచుకున్నారు. మంచి పట్టు చీర మీ సొంతం. పట్టువస్త్ర.com. ఈ మంచి కార్యక్రమంలో మా పట్టు వస్త్ర కూడా ఒక భాగం అయింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. చేతులు ఎవరన్నది ఇంకొక 10 నిమిషాల్లో మీకు ఇన్స్టాలో పోస్టర్ పెడతాం, చూసుకోవచ్చు. వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ రోజున జరిగిన డ్రాకి విచ్చేసి సక్సెస్ చేసినందుకు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక బిగ్ థ్యాంక్స్ టు అవర్ టీమ్, ఆలివ్ మిఠాయి టీమ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే 20 రోజులుగా దానికోసం ఎంత కృషి చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ప్లాన్ చేశారు, ఎంత వర్క్ చేశారని నాకు తెలుసు. కాబట్టి పేరు పేరున ఎంటైర్ ఆలివ్ టీమ్ కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మీరందరికీ మేడం చేతుల మీదుగా వినాయకుడు మట్టి విగ్రహాలు ఇస్తారు, తీసుకోండి. ఓకేనా మేడం? మీ చేతుల మీదుగా వీళ్ళందరికీ. సో ఇవాళ ప్రైజ్ రానంత మాత్రాన ఎవరు డిసప్పాయింట్ అవ్వమాకండి. ఎందుకంటే ఈ వినాయక చవితి సందర్భంగా మీకు మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం. ఈ వినాయక చవితికి మీ ఇంట్లో గానీ గల్లీలో గానీ పూజ చేసిన మట్టి గణపయ్యకి ఒక ఫోటో తీసి అది మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే పెట్టి @ఆలివ్ మిఠాయి అని చెప్పి ట్యాగ్ చేయండి. ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడున్నా సరే ఈ ఫోటో పెట్టి ట్యాగ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు గెలిచారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ నైనా గిఫ్ట్ కలెక్ట్ చేసుకోవడానికి పంపించవచ్చు. ఫోటో ట్యాగ్ చేసి ఆలివ్ మిఠాయిని ఫాలో అవడం మర్చిపోకండి. ఆలివ్ మిఠాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫోటో పోస్ట్ చేయడానికి సెప్టెంబర్ 26 లాస్ట్ డేట్. ఈలోగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఫొటోస్ ట్యాగ్ చేయించండి. ఈ రోజు ఎలా లక్కీ డ్రా జరిగిందో సేమ్ సెప్టెంబర్ 28 ఆదివారం సాయంత్రం 6 గంటలకు కూడా ఇలాగే లక్కీ డ్రా తీస్తారు. ఇంకా బహుమతులు మామూలుగా ఉండవు. లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతి 5 గ్రాముల బంగారం, రెండో బహుమతి 3 గ్రాముల బంగారం, మూడో బహుమతి 2 గ్రాముల బంగారం గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ఇంకా ఆలస్యం చేయకుండా ఫొటోస్ ట్యాగ్ చేసేయండి. ఇవాళ తలుపు తట్టపోతే లక్ష్మీదేవి రేపు తలుపు తడుతుంది. డిసప్పాయింట్ అవ్వకండి. మనం పండక్కి ఆలివ్ మిఠాయి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంటుంది. సో పండగ మీది
సందడి మాది. ఇవ్వండి, లోపల పెట్టండి. ఒక్కొక్కటి వరుసలో వచ్చి తీసుకోవడం. ఇటు వచ్చి వీడియో ఇట్రండి, వీడియో ఇట్రండి. నేను ఒక్కదాన్ని బయలుదేరుతానని ఇంకా మా నాన్నగారు మమ్మీ అందరూ వచ్చారనమాట. చాక్లెట్ కన్నమ్మ కూడా కింద చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఇంకా పైకి వచ్చి కూర్చున్నారు. మా ఫ్రెండ్స్తో ముచ్చట్లు ఆడుతున్నారు మా నాన్నగారు. మా అమ్మగారికి పోస్టర్ చాలా బాగా నచ్చిందంట. ఇంకా అలా చూస్తూనే ఉన్నారు. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు. ఏదైనా ఎంతైనా కానీ వాళ్ళ సంతోషమే మన సంతోషం. ఈ ఈవెంట్కి వచ్చిన బుడ్డి పిల్లలందరికీ చక్కగా వినాయకుడు మట్టి విగ్రహాలు, ఈ వినాయకుడు మట్టి విగ్రహాలను ఇచ్చేద్దాము. ఓకేనా? ఓకేనా? పూజ చేసుకుంటారా మంచిగా? మల్లుడిది మీ ఊరు పక్కనేనంట, రాజాంబాడిది. మా ఊరు అమ్మాయి ఇచ్చింది, మా ఊరు అమ్మాయి ఇచ్చింది. ఇంకా బాగున్నారు. హాయ్, ఎలా ఉన్నావు? ఏడ్చి మరీ వచ్చింది. అవునా? స్కూల్ నుంచి వచ్చింది, ఏడ్చింది అసలు తీసుకొస్తా. అయ్యో, ఇక్కడ నుండేనండి మీరు కూడా? 40 minutes జరిగింది. 40 minutes జర్నీ. జీడిమెట్ల నుంచి వచ్చాను షాపూర్. ఈమె ఏడ్చింది అసలు ఉడకలేదు. హాయ్, ఎలా ఉన్నావు? అవునా, థ్యాంక్ యూ. నీ పేరేంటి? ఏంజెల్. ఏంజలా? వావ్. పాప స్కూల్ డుమ్మా కొట్టి మరీ వచ్చిందంట. స్కూల్ డుమ్మా కొట్టకూడదు అలాగా. ఓకే, స్కూల్ అయిపోయిన తర్వాత రావచ్చు. మన వైజాగ్ పిల్ల. థ్యాంక్ యూ. దాదా దాదా, నీ హెయిర్ ఎంత బాగుందో. దాని హెయిర్ ఎంత బాగుందో. నీ హెయిర్ ఇస్తావా నాకు? అవునా? నీకు ఇష్టమైన వీడియో ఏంటి? వాయిస్ వెళ్ళట్లేదేమో. బ్యాంకాక్లో అర్త్క్వేక్ వచ్చిందని భయపడ్డావా నువ్వు? చూసావా? ఎలా అనిపించింది? బొమ్మలా నించున్నా. అవునా? రోజు మీ ఎపిసోడ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను. అవునా? థ్యాంక్ యూ. ఏది బాగా ఇష్టం నా ఛానల్? మీది అక్కడ బ్యాంకాక్లో ఉన్నది. అవునవును, టెంపుల్ శ్రీచక్రం టెంపుల్. అది కూడా చూసారా? వావ్, అన్నీ బాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోస్ చూసి నేను కూడా వెళ్ళారు, ఛానల్ పెట్టారు. ఓకే, నైస్. ఏంటి మీ ఛానల్ నేమ్? శ్రీయాంశి. పాప పేరా? లేదు, నా పేరు మా ఆయన పేరు. అవును, కలిపి. అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు వచ్చినా ఒకసారి కుదిరితే రండి, హైదరాబాద్కి వచ్చిన మా ఇంటికి. తప్పకుండా. థ్యాంక్ యూ. బాగుంది. అంత అర్త్క్వేక్లో కూడా, భూకంపంలో కూడా, భూకంపం వీడియోలు ఆగలేదు. ఈ వీడియోస్ అయితే ఆగలేదు. గుడ్డోడు బాగున్నాడు. థ్యాంక్ యూ. ఒకసారి మా హస్బెండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది అక్క ఈరోజు మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ. ఎవరికి కావాలి? ఇచ్చేనా నీకు? నీకు ఇవ్వాలంటే నేను కూర్చోవాలి. ఓ, తీసుకో. స్మైల్. బుడ్డి గణేష్, బుడ్డి పిల్లకి. దాదా, ఫస్ట్ గణేష్ నీకే. ఇంట్లో పెట్టుకో, మంచిగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఓకేనా? బాగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి. ఓకే అన్న. ఓకే, మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే, ఇదిలో షేక్ చేయి. ఎంత క్యూట్గా ఉందో బుడ్డిది. వాళ్ళ పాప బాబు అని అడిగాడు. అక్కడికి వెళ్ళాక చూద్దామని అన్నా. తీసుకురాలేదు? లేదండి, తీసుకురాలేదు. ఏంటి సంగతులు? స్కూల్ అయిపోయిందా? అవ్వలేదా? మధ్యలో వచ్చారా లేకపోతే ఈరోజు వెళ్ళలేదు స్కూల్కి? వెళ్ళారా లేదా? వెళ్ళొచ్చారంట. గుడ్. అవును. వీ హ్యావ్ టు, బట్ నాట్ యెట్ స్టార్టెడ్. ఏంటి? ఇల్లు పక్కనేనంట. బుడ్డి పాపకి ఇచ్చాము. నీ పేరేంటి? వావ్, నైస్ నేమ్. పూజ చేసుకుంటావు మంచిగా. నీ పేరేంటి? అశ్విక. గట్టి పట్టుకున్నానా? ఏంజెల్. అది చెప్పడం కూడా బాగా చెప్తుంది. ఏంజెల్. మన ఆశీష్కి బుల్లి గణపతి బప్ప మోరియాను. గణపతి బప్ప మోరియా. బాగుంది. అందరూ ఒకసారి అందాం, బాగుంటుంది. ఓకేనా? గణపతి బప్ప మోరియా. ఆలివ్ లడ్డు. ఆలివ్ మట్టి గణపతికి. నిత్యాకి గణపతి. జాత పట్టుకో. నీ పేరేంటి నాన్న? షణ్ముఖ్. బాగా చదువుకోవాలి. హ్యాపీ గణేష్ చతుర్థి. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మన ఎస్వీకి బుజ్జి వినాయకుడు.
అమ్మో ఎవరినో చూసినట్టు చూస్తుంది, భయం వేస్తుందా నీకు? గుడ్డిది అసలు కనీసం రెప్ప పైకి ఎత్తట్లేదు, భయపడుతుంది. హ్యాపీ గణేష్ చతుర్థి అండి. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఈరోజు ఈవెంట్ మాత్రం చాలా బాగా అయింది. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. మంచి సక్సెస్ఫుల్గా అయిందనమాట ఈవెంట్. సో మనకి గిఫ్ట్గా మట్టి విగ్రహాన్ని ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ధర్రాజ్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఎలాంటి అండి. ఈ రోజున బాంకాక్ పిల్ల గారు, శ్రావణ్ గారు మా షాప్కి రావడం, శ్రావణ శుక్రవారం లక్కీ డ్రా తీసి ₹1,00,000 బంగారాన్ని అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితి రావడం, మీకు మా ఆలివ్ మిఠాయిలో విగ్రహాన్ని అందుకోవడం, అలాగే ఎంతో మంది పిల్లలకి అందించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆలివ్ మిఠాయి.